అదానీ మీద అమెరికాలో విచారణ జరుగుతున్నది. లంచం ఆరోపణలకు సంబంధించి భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో పాటు అదానీ గ్రూప్ మీద అమెరికాలో దర్యాప్తు జరుగుతున్నట్టు బ్లూంబర్గ్ కథనం వెల్లడించింది. అదానీ గ్రూప్కు చెందిన ఓ సంస్థ లేదా ఆ సంస్థతో సంబంధం ఉన్న వ్యక్తులు ఓ ఎనర్జీ ప్రాజెక్టు విషయంలో వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించేందుకు అధికారులకు లంచం ఇచ్చారన్న ఆరోపణల మీద ఈ దర్యాప్తు జరుగుతున్నట్టు ఈ రిపోర్ట్ చెబుతుంది. యుఎస్ అటార్నీ ఆఫీస్ ఫర్ ది ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్తో పాటు వాషింగ్టన్లోని జస్టిస్ డిపార్ట్మెంట్స్ ఫ్రాడ్ యూనిట్ ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు సాగుతున్నట్టు చెప్పింది. అదానీ గ్రూప్తో పాటు దేశీయ పునరుత్పాదక ఇంధన సంస్థ అజూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్ మీద కూడా దర్యాప్తు జరుగుతుంది. అయితే ఈ విషయం మీద తమకు ఎలాంటి సమాచారం లేదని అదానీ గ్రూప్ చెప్తుంది. బ్రూక్లిన్ వాషింగ్టన్ జస్టిస్ డిపార్ట్మెంట్ ప్రతినిధితో పాటు అజూర్ పవర్ కూడా ఈ విషయం మీద స్పందించేందుకు నిరాకరించింది. సాధారణంగా ఏదైనా ఆరోపణ మీద జరిగే ప్రాథమిక దర్యాప్తు కోర్టులో కేసు విచారణకు దారితీయాలని ఏం లేదు. అదానీ గ్రూప్ చాలా కాలంగా అకౌంటింగ్ మోసాలకు పాల్పడటంతో పాటు అక్రమ విధానాలు కంపెనీల షేర్దారులు కృత్రిమంగా పెంచుకుంటూ వచ్చిందని అమెరికన్ షార్ట్ సెల్లింగ్ మార్కెట్ రీసెర్చ్ సెంటర్ హిడెన్బర్గ్ గోల్డ్ చెప్పి ఇప్పుడు ఈ కొత్త తరహా డ్రామాని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తున్నారు. అదానీని ఎలాగైనా దెబ్బ కొట్టాలన్నది అమెరికా వాళ్ళకి సంబంధించినటువంటి ఆలోచన.